నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. నేను కవిత. అనకాపల్లి జిల్లా గాజువాక ప్రజాక్షేత్రంలో కూటమి కుట్రలను ఎండగట్టారు సీఎం జగన్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చంద్రబాబు దత్తపుత్రుడు చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. తాను అడ్డుకోబట్టే ప్రైవేటీకరణ ఆగిందన్నారు సీఎం. ఇక విశాఖ రైల్వే జోన్ కు భూములిచ్చినా కొర్రీలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి రాష్ట్రానికి ఇచ్చే గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు సీఎం జగన్. బాబు, దత్తపుత్రుడు మోడీ గారు కలిసి ఆడుతా ఉన్న ఈ 2024 డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరి హామీ ఏమిటి అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. పోనీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. అందరూ ఆలోచించండి, అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి అన్నను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది. 5 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అని అంటే దానికి కారణం, దానికి జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా ఆ బాబు, ఆ దత్తపుత్రుడు, ఆ బీజేపీల కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపించండి అని కోరుతా ఉన్నా. మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయటము అని అంటే దాని అర్థం ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. గాజువాకలో పొరపాటున టీడీపీ గెలిచిందంటే, ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎవ్వరూ కూడా ఆపడం సాధ్యం కాదు. ఎందుకనంటే వాళ్ళు దీన్నే ఎన్నికల రెఫరెండంగా తీసుకుంటారు. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రజలందరూ మద్దతు తెలిపారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థి గెలిచాడు అని చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా. అలాగే రైల్వే జోన్కు భూములు మనం ఇచ్చినా కూడా కావాలని అవి తీసుకోకుండా లిటిగేషన్ పెడతా ఉన్నారు. రైల్వే జోన్కు అర్థం ఆర్థికంగా నిలబడగలిగిన జోన్ అని. కేవలం 2 బిల్డింగులు కట్టి మమా అనిపించడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. ఇవాళ వీళ్ళు చేస్తూ ఉన్నది కూడా అలాంటి దొంగ ప్రేమే మనం ఎంత చూపిస్తూ ఉన్నారన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఐదేళ్లుగా పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పేదలకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కుప్పంలో బీసీ అభ్యర్థి భరత్ను గెలిపించాలని పిలుపునిచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గడిచిన 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు 2.7 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా అందే విధంగా పనిచేయడం జరిగింది. ఎన్నికల హామీలన్నీ కూడా 99.4% అమలు చేయడం జరిగింది. నేను ఏదైతే లబ్ధి పొందిన కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తన వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు చాలా జుగుప్స కలిగిస్తూ ఉన్నాయి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో భాగస్వాములు అయ్యావు,
రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని దారి మళ్లించి నీ అకౌంట్లోకి, నీ పార్టీ అకౌంట్లోకి మళ్లించుకున్నావు. అందుకనే నేను అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత పనిగట్టుకుని దుమ్ము పోస్తున్నా, దుర్భాషలు ఆడుతున్నా, ఎందుకు నీ కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టలేదో మనందరికీ తెలుసు. దాని వెనకాల ఉన్నటువంటిదే ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు. ఏపీలో ఈసీ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోందని ఆరోపించారు ఎమ్మెల్సీ లేళ్ల ఆపిరెడ్డి. ఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారని, ఇంకొక పార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారన్నారు. ఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లని ప్రశ్నించారు. నేను నిజంగా అడుగుతా ఉన్నా, సూటిగా చెప్తా ఉన్నా, ఒక పార్టీ అధ్యక్షురాలు ఉత్తరం రాస్తే అధికారులందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. అసలు ఎక్కడ ఏం మారింది అడుగుతున్నాం? అకాల వర్షాలు అక్కడ పడ్డాయి, ఇక్కడ పడ్డా అకాల వర్షాలే. అక్కడ దెబ్బతిన్న పొలాలు రైతాంగానికి సంబంధించినటువంటి పొలాలే. అక్కడ రైతులే, ఇక్కడ రైతులే. ఎందుకు రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఏంటని అడుగుతా ఉన్నా. సీఎం జగన్ ను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఖండించారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం తగునా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారిపై ఖచ్చితంగా ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి తెలీదా మాట్లాడడము? నీ తల్లి మొగుడుదా అన్న వాక్యం అన్నది తీవ్ర అభ్యంతరకరం. ఎలక్షన్ కమిషన్ కూడా నిజంగా కేవలము ఒక నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా మహిళలను అగౌరవపరుస్తూ మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. జగన్ అమ్మ మొగుడు వచ్చినా సరే భయపడను అంటూ. అంటే ప్రతి వర్డ్కి మీరు మాట్లాడడానికి చెప్పింది లేక, చేయబోయేది ఏమీ లేక, చేసిందేమీ లేక, కేవలం మహిళలను టార్గెట్ చేస్తూ మహిళల మీద దూషణలకే మీ బహిరంగ సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నారు అన్న విషయం అర్థమవుతోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్సీపీకి ఓటేయాల్సిందిగా అభ్యర్థించారు. టీడీపీ నేత బొండా ఉమ్మకు ప్రజలను ఓటు అడిగే అర్హత లేదన్నారు వెల్లంపల్లి. బొండా ఉమ్మతో పాటు ఆయన కొడుకులు రౌడీయిజం విజయవాడ ప్రజలకు తెలుసన్నారు ఎంపీ అభ్యర్థి కేశినేని నాని. విజయవాడ సెంట్రల్ ప్రజలు బొండా ఉమ్మను తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు కేశినేని. విజయవాడ నగరానికి సంబంధించి ఏ ఫ్లైఓవర్లు వచ్చినాయి కానీ పార్టీలకు అతీతంగా నాని గారు వారి యొక్క ఇమేజ్తో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి పనిచేస్తున్నాం కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎంపీగా కూడా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మనం సార్ట్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే సెంట్రల్ నియోజకవర్గంలో బొండా మా కుమారుడు మా కార్యకర్తల దగ్గర నుంచి కాంప్లెట్లు 62వ డివిజన్లో వాళ్ళ దౌర్జన్యం చేయటం అనేదాన్ని, అట్లాగే వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేయటం అనేదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మొదటి నుంచి కూడా వాళ్ళ నైజం అంతే. తండ్రి బాటలోనే ఇద్దరు కొడుకులు కూడా రౌడీయిజం, గుండాయిజం, ల్యాండ్ గ్రాబింగు. మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ మా అభ్యర్థి. ఇప్పుడు తప్పకుండా ఆయన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ బొండా ఉమ్మాన్ని, అతని ఇద్దరు కొడుకుల్ని ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఏపీలో ఇంగ్లీష్ మీడియం విద్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్ ను వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఖండించారు. మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటే మా పిల్లలు తెలుగు మీడియంలో చదవాలా అని కృష్ణయ్య ప్రశ్నించారు. ముందు మీ పిల్లల్ని మాతృభాషలో చదివించి ఆ తర్వాత మాకు చెప్పండి అని కేంద్ర హోంమంత్రికి సూచించారు. ఇంగ్లీష్ మీడియం విద్యను అందుబాటులోకి తెచ్చారు. దాని మూలంగా మా పిల్లలు ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ఐటీలు చేసి అమెరికాకు పోయి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి నెలకు 10 లక్షలు సంపాదిస్తారు. కాబట్టి అమిత్ షా ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా మంచిది కాదు. మొదలు మీ పిల్లలను తెలుగు మీడియం లోకల్ లాంగ్వేజ్లో చదివించండి, అప్పుడు మేము కూడా లోకల్ లాంగ్వేజ్లో చదివిస్తాం. మీ పిల్లలు ఏమో ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, మా పిల్లలు తెలుగు మీడియంలో చదవాలా.
చంద్రబాబు ఎస్టేట్లో మార్కెటింగ్ మేనేజర్గా పవన్ కళ్యాణ్ మారాడని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. కులాలు, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తన భార్యలను ప్రజలకు పరిచయం చేయాలని, మెగా ఫ్యామిలీ వివాదాలు కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు ముద్రగడ పద్మనాభం. ఎంతసేపు వారి తపన రాయుడు గారు అన్నట్టు వారి పార్టీయా చంద్రబాబు నాయుడు బాగు కోసం వచ్చారండి అన్న ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారు బాండెడ్ లేబర్గా చేయడం కోసం వారి ఎస్టేట్లో మార్కెటింగ్ మేనేజర్గా పవన్ కళ్యాణ్ గారు నియమించుకున్నారండి. నిత్యం కాపులు, ఇతర కులాల మధ్యన కుటుంబాల మధ్యన తగాదాలు పెట్టి అయ్యా అందరు కుషించిపోయేలాగా కార్యక్రమం చేసుకున్నారండి. చూస్తూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారి కుటుంబంలో చిచ్చు పెట్టారండి. ఈ మధ్య నా కుటుంబంలో కూడా చిచ్చు పెట్టి నన్ను కూడా రోడ్డు మీద లాగారండి అయ్యా. ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం జనసేన నేతలు అడ్డదారులు తొక్కారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొనుగోలు చేస్తూ అడ్డంగా బుక్ అయ్యారు జనసేన నేతలు. పట్టణంలో కోడే వెంకట్రావు పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పోలింగ్ జరుగుతూ ఉండగా పోలింగ్ బూత్ సమీపంలో యథేచ్ఛగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు జనసేన నాయకులు. విజయవాడలో వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కుమారుడు రవితేజ దాడి చేశారు. మహిళలని కూడా చూడకుండా దుర్భాషలాడారు. దీనిపై నున్నా పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఓటమి తప్పదని గ్రహించిన టీడీపీ గుండాగిరిని నమ్ముకుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీపై టీడీపీ దాడి చేయటం ఇది రెండవసారి. తెలంగాణలో రైతు భరోసా నిధులపై ఈసీ ఆంక్షలను విధించింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. రైతు భరోసా నిలిపివేయాలని ఎన్ వేణుకుమార్ అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు. రైతు భరోసా చెల్లింపులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న ఈసీ రైతు భరోసా నిధులపై ఆంక్షలు విధించింది. నేషనల్ అప్డేట్ చూద్దాం. సార్వత్రిక సంగ్రామంలో 3వ అంకం ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా 3వ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు ఓటేశారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. లోక్సభ ఎన్నికల 3వ దశలో భాగంగా సొంత రాష్ట్రం గుజరాత్లో ఆయన ఓటేశారు. లోక్సభ ఎన్నికల 3వ దశలో భాగంగా దేశవ్యాప్తంగా 93 స్థానాలకు పోలింగ్ జరిగింది. దాదాపు 17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెదురుముదురు ఘటనలు మినహా మొత్తం మీద ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. 3వ విడతలో దాదాపు 70% పోలింగ్ నమోదైనట్లుగా అంచనా. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. గురువారం లేదా వచ్చే వారం ఆర్డర్ను పాస్ చేయనుంది. ఒకవేళ బెయిల్ వచ్చినా ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తించకూడదని కేజ్రీవాల్ కు స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఇప్పట్లో ఊరట దక్కే సూచనలు కనిపించడం లేదు. ఈడీ, సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఈడీ కేసులో ఈ నెల 14 వరకు, సీబీఐ కేసులో ఈ నెల 20 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. వారం రోజుల్లో కవితపై ఛార్జ్షీట్ ను దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మరోవైపు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని కూడా రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది. కోర్టు హాల్ నుంచి బయటకు వెళుతూ మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత. ప్రజ్వల్ రేవన్న లాంటి వాళ్ళని దేశం దాటించి తమలాంటి వాళ్ళని అరెస్టు చేశారన్నారు. ఇది అన్యాయం, అందరూ గమనించాలని కోరారు కవిత. అక్క ఏమన్నా చెప్తారా? ప్రజ్వల్ రేవన్న లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతా ఉన్నాను. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.